ధ్యానదీపం భాగం 2 ఆత్మయాత్ర ఎపిసోడ్ 4 భయం ఎక్కడ పుడుతుంది ఆత్మ దాని నీడను ఎలా కరిగిస్తుంది నీడతో మాట్లాడిన రేయి వీర తన నిశ్శబ్ద సాధనను కొనసాగిస్తూ ప్రతిరోజూ నీం చెట్టు దగ్గరకు వెళ్ళేవాడు మనసు కొంచెం కొంచెంగా మౌనం నేర్చుకుంది లోపల ఉండే స్వరం అతనికి స్నేహితుడైపోయింది కాని మనసు శాంతి నేర్చుకున్నప్పుడు లోపల దాగి ఉన్న కొత్త శత్రువు బయటకొచ్చాడు భయం అది స్పష్టంగా కనిపించదు కాని హృదయం గట్టిగా కొట్టిస్తుంది కాలికి బలం తగ్గిస్తుంది లోపల ఏదో ప్రమాదం ఉన్నట్టు భావింపచేస్తుంది అలాంటి రాత్రి ఒకటి వచ్చింది వీరిని పలిచిన ఆకస్మిక భయం ఆ రాత్రి వీరా ఇంటి నుండి బయటికి వచ్చి చెట్టువైపు నడిచాడు చీకటి ఎక్కువ వీధి దీపాలు అర్ధంకాని గీతలు గీసినట్టున్నాయి గాలి మాత్రం అసాధారణంగా చల్లగా ఉంది వీర నడిచిన కొద్దీ అతనికి అసహజమైన అనుభూతి వచ్చింది అదే భయం అది ఏకంగా మనసులో ముంచెత్తింది రాత్రి ఒంటరిగా ఎందుకు వస్తున్నావ్ ఏదైనా ప్రమాదమైతే ఎవరైనా వెంటే ఉన్నారనుకుంటే అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఆ భావనలు ఆలోచనలు కాదు అవి వేటగాళ్లవలే వీరపై పడిపోయాయి వీర అడుగులు నెమ్మదించాయి గుండెవేగం పెరిగింది అతనికి తన వెనుక ఎవరో నిల్చున్నట్టు అనిపించింది కాని అతనికి గుర్తొచ్చింది మనసు ఆగితే ఆత్మ మాట్లాడుతుంది అతను ధైర్యం చేసి చెట్టు వరకు వెళ్ళాడు అక్కడ కూర్చిన వెంటనే అతని లోపలి భయం ఒక రూపం తీసుకుంది ఒక నీడ నీడతో జరిగిన సంభాషణ వీర కళ్ళు మూసుకున్నాడు నీడ అతని ముందే నిల్చుంది ఆ నీడకు కళ్ళు లేవు ముఖం లేదు కేవలం ఒక రూపం అయినా మాట్లాడింది నీడ నువ్వు నన్ను చూసి ఎందుకు కంగారు పడుతున్నావు ఎప్పట్నించో నేనే నీతో ఉన్నాను వీరా గట్టిగా మింగుకున్నాడు వీరా నీకు పేరేమిటి నీడ ఒకసారి విరూపంగా నవ్వింది నీడ నేనే భయం నీ ఊహలతో నన్ను నువ్వే సృష్టించావు వీరా మణికిపోయాడు కాని అతను నిశ్శబ్దంగా శ్వాస తీసుకున్నాడు వీరా నీవు ఎందుకు నన్ను వెంటాడుతున్నావు నీడ సమాధానమిచ్చింది నీడ నేను నీలోని తెలియకపోవడం నువ్వు చూడని భవిష్యత్తు నీ అనుమానం నీ నమ్మకల లోపం అందరి చీకటి నన్నే తయారు చేస్తుంది వీర ఆలోచనల్లో పడ్డాడు ఆత్మప్రవేశం వీరలోపల నిశ్శబ్దంగా ఆత్మస్వరం వినిపించింది ఆత్మ భయం శత్రువు కాదు అది ఒక బోధకుడు నువ్వు అర్థం చేసుకోలేని అంశాలను నీ ముందుకు తెస్తాడు వీర శ్వాస సమం చేసుకున్నాడు ఆత్మస్వరం మరలా పలికింది ఆత్మ ఏది నీకు తెలియదో అది నీకు భయంగా కనిపిస్తుంది అయితే దీపం పట్టుకుంటే చీకటి పోతుందా అవును అలానే జ్ఞానం అవగాహన ధైర్యం అవి నీ భయాన్ని కరిగిస్తాయి వీర నీడవైపు చూశాడు అది కాస్త మసగబారిపోతుంది వీర భయాన్ని ప్రశ్నించిన క్షణం వీరా తనలోనే అన్నాడు నా భయం నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిందేనా నీడ కదిలింది గాలిలో కరుగుతున్న మంచులాగా కనిపించింది వీరా మరలా ప్రశ్నించాడు నీ రూపం నా ఊహల్లో పుడితే నిన్ను కరిగించేది కూడా నా అవగాహనే కదా నీడ పూర్తిగా చిన్నదయింది భయపు భారమే తగ్గిపోయింది అతను కళ్ళు తెరిచాడు చెట్టు గాలి చీకటి అన్నీ అదే ఉన్నప్పటికీ అతనికి భయం మాత్రం కనిపించలేదు భయం కరిగిన తరవాత వచ్చిన జ్ఞానం వీరలోపల ఆత్మ చివరి మాటల్ని పలికింది భయం బయట ఉండదు అది మన మనసు గదుల్లో పుట్టిన నీడ ఆ గదుల్లో దీపం వెలిగితే నీడను చూస్తావు అర్థం చేసుకుంటావు విడిచేస్తావు వీర కళ్ళు నిండి చిరునవ్వు చేశాడు భయం పోయింది కాదు కాని ఇప్పుడతనికి భయం మీద వెలుగు ఉంది అవగాహన ఉంది అది చాలు ఆ రాత్రి అతను ఇంటికి నడుస్తున్నప్పుడు ముందు చీకటి ఉన్నా లోపల మాత్రం వెలుగే వెలుగు ఎపిసోడ్ ముగింపు సందేశం భయం అనేది శత్రువు కాదు భయం అనేది మనసులో వెలుగు పెట్టమని ఇచ్చే సంకేతం
మన లోపలి చీకటి ఎంత ఎక్కువైతే మన భయం అంత పెద్దదవుతుంది. జ్ఞానం, అవగాహన, ధైర్యం ఇవి ఆత్మ ఇచ్చే 3 దీపాలు. అవి వెలిగితే భయం నీడ మాత్రమే అవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.